మరో 2 రోజుల్లోనే వృశ్చిక రాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు 2026 వరకు కూడా చక్రం తిప్పబోతూ ఉన్నారు. నమ్మలేని మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే అస్సలు లేదండి. మరొక 2 రోజుల్లోనే వృశ్చిక రాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలు అన్నింటిలో కూడా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతోంది, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి జీవితం గురించి పూర్తి వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. లక్షణరీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అంటే మరొక 2 రోజుల్లోనే వీరి జీవితంలో చాలా అద్భుతమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. 2026వ సంవత్సరం వరకు కూడా వీరి జీవితంలో తిరుగులేనటువంటి జీవితాన్ని చూడబోతూ ఉన్నారు. నమ్మలేనటువంటి మార్పులు వీరి జీవితంలో కలగబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. వృశ్చిక రాశికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పుల గురించి మనమైతే ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఈ సమయంలో వీరికి శుభకాలం నడుస్తుంది. మీ రంగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. స్వస్థాన ప్రాప్తి ఉంటుంది. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి అవుతుంది. మీ రంగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది. ఒక వార్త మీకు చాలా మానసికంగా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. దగ్గర వారి ప్రోత్సాహం ఉంటుంది. ఇష్టదైవారాధన మీకు శుభప్రదం. ఈ రాశి వారికి సమయంలో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. శత్రువుల విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండాలి. సౌమ్యంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. చెయ్యని పొరపాటుకు నిందలు కూడా పడాల్సి రావచ్చు. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో దాపరికం అనేది లేకుండా స్పష్టంగా ఉండడమే మేలు. ఇష్టదైవ స్తోత్ర పారాయణం మీకు ఎంతగానో మంచి చేకూర్చుతుంది అని చెప్పడంలో సందేహం లేదండి. ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో శుభ అశుభ పరిణామాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి జీవితంలో కొన్ని విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. వీరికి ఆదాయం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరికి ఈ సమయంలో ఆదాయం కంటే ఖర్చులే అధికంగా ఉండే విధంగా కనిపిస్తున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఉగాది తర్వాత నుండి కూడా వృశ్చిక రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మీరు పనిచేసే రంగంలో కొన్ని సవాళ్లు ఎదురవ్వచ్చు. కెరియర్ పరంగా కొంత పురోగతి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏడాదిలో ఆర్థిక పరంగా, ఆదాయ పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా కూడా జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో గురుడు 6వ స్థానంలో సంచారం చేయనున్నాడు. శనిదేవుడు ఏడాది పొడవునా 4థ స్థానంలో రవాణా చేయనున్నాడు. రాహువు 5వ స్థానంలోను, కేతువు లాభస్థానంలోనూ సంచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మే మాసం నుండి కూడా గురుబలం పెరగడంతో ఉద్యోగులకు చాలా అనుకూలత ఉంటుంది. మీ అవసరాలకు తగ్గ ఆదాయం లభిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. అంతేకాదు సూర్యుడు 8వ స్థానం నుండి రవాణా చేయడం వలన శుభ ఫలితాలు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి సమయంలో ఆదాయం 8, వ్యయం 14గా ఉంటుంది. వృశ్చిక రాశికి చెందిన వారికి ఆర్థికపరమైనటువంటి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక పెట్టుబడి పెట్టే సమయంలో కొంచెం జాగ్రత్త పడాలి. ఈ కాలంలో మీకు కొన్ని ఊహించని ఖర్చులు ఎదురవ్వచ్చు. ఆరోగ్యపరంగా కొంత ఒత్తిడి కూడా పెరగనుంది. మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ప్లాన్ చేసుకోవాలి. ఆర్థిక నష్టాల నుండి బయటపడేందుకు భవిష్యత్తు కోసం పొదుపు పైన ఫోకస్ పెట్టాలి.
తెలుగు నూతన సంవత్సరంలో వృశ్చిక రాశికి చెందిన వారికి రాజపూజ్యం 4, అవమానం 5గా ఉంటాయి. ఉగాది తర్వాత మీ కుటుంబ సంబంధాలలో మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. గ్రహాల రవాణా సమయంలో మీ కుటుంబంలోని చిన్న చిన్న గొడవలు లేదా విభేదాలు కూడా ఏర్పడవచ్చు. దీంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు ఎదురవుతాయి. మీ కుటుంబంలో ఎదురయ్యే సమస్యల అవగాహనతో పరిష్కరించుకోవచ్చు. దీంతో మీ కుటుంబంలో సామరస్యాన్ని పునరుద్ధరించవచ్చు. విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి విద్యార్థులు ఉగాది తదుపరి మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీరు కష్టపడి లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం చేయాలి. మీ యొక్క విద్యారంగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు విద్యారంగం పట్ల మరింత ప్రేరణ, ఉత్సాహం కూడా పొందవచ్చు. దీంతో మీరు మంచి ఫలితాలు సాధించవచ్చు. కుటుంబ సభ్యుల నుండి మార్గదర్శకత్వం, మద్దతు పొందడం కూడా మంచి ప్రయోజనాలు పొందవచ్చు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి జీవితం గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారితీస్తాయి. సోదర సోదరి వర్గము ఎదుగుదలలో ముఖ్యమైన పాత్ర వహిస్తారు. బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది. వీరు అనేక మందికి శత్రువులవుతారు. వృశ్చిక రాశి వారి బాల్యంలో జీవిత శైలికి, యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా ఉంటుంది. ధైర్య సాహసంతో చేసే నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి. వీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. జరిగిన సంఘటనలను వీరు మర్చిపోరు. తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. వృశ్చిక రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కూడా కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది. ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు. ఈ స్థితి జీవితకాలము కొనసాగుతుంది. వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధము ఏర్పడుతుంది. జీవితాశయ సాధనకు, ఉన్నత శిఖరాలు అధిరోధించడానికి ఎవరి అండా కూడా లేకుండా శ్రమిస్తారు. అనుకున్నది సాధిస్తారు. ఈ రాశి వారికి ముఖ్యమైన సమయాలలో బంధువర్గము వలన, నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూసిన సహాయం అందదు. అయితే ఈ కారణం చేత అభివృద్ధి కూడా కుంటుపడే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు ఆచరించాల్సిన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసినా చాలా మంచి ఫలితం లభిస్తుంది. ఈ రాశి వారి అదృష్టపు రంగులు గోధుమ, ఎరుపు, పసుపు మరియు తెలుపు రంగులు. ఈ రంగుల దుస్తులను ధరించడం వలన వ్యవహారాలలో అనుకూలత అనేది పెరుగుతుంది. ఈ రాశి వారి అదృష్టపు సంఖ్యలు 3, 7 మరియు 9. అయితే 4, 5, 6 మాత్రం అశుభ సంఖ్యలు. సోమవారం, మంగళవారం మరియు గురువారం వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన రోజులు. ఈ రోజులలో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు మొదలు పెడితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి కలగదు. చూశారు కదా, వృశ్చిక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.